బిగ్గెస్ట్ ఫ్రాంచైజీలో డాన్ సిరీస్ ఒకటి. అందులో భాగంగా రాబోయే డాన్ 3 సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ లో రణ్వీర్ సింగ్ టైటిల్ రోల్ లో కనిపించనుండగా హీరోయిన్ గా బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ కియారా అద్వానీ ఫైనల్ అయింది. అయితే ఉన్నట్టుండి ఈ బ్యూటీ ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఈ న్యూస్ ఫ్యాన్స్ ని షాక్ లో ముంచెత్తినా టీమ్ వెంటనే కొత్త హీరోయిన్ కోసం సర్చ్ చేసి ఫైనల్ గా యంగ్ సెన్సేషన్ శార్వరీని లాక్ చేసింది. ఈ రీప్లేస్మెంట్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. కైరా ఎందుకు తప్పుకుందని ఒకటే పనిగా ఆరా తీస్తున్నారు. డాన్ 3 డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై ఎక్కువగా ఫోకస్ చేయాలని భావిస్తున్నాడు. దీంతో సినిమా షూటింగ్ షెడ్యూల్ ఏడాది పాటు వాయిదా పడింది. అదే సమయంలో కియారా అద్వానీ తల్లి కాబోతూ ఉండడంతో సినిమాల నుంచి తాత్కాలిక బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా డాన్ 3 లాంటి భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అందుకే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి శార్వరీని ఎంపిక చేశారు. శార్వరి ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ ఫేవరెట్. గతేడాది ముంజా అనే హర్రర్ కామెడీ సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ దక్కించుకున్న ఈ యంగ్ యాక్ట్రెస్ తన టాలెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ పై సైన్ చేస్తూ బిజీగా మారింది. మహారాజ్, వేదా వంటి సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శార్వరి ఇటీవలే ఆలియా భట్, బాబీ డియోల్ లీడ్ రోల్స్ లో నటించిన ఆల్ఫా సినిమా షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసింది. ఇప్పుడు డాన్ 3 లాంటి ఐకానిక్ ఫ్రాంచైజీలో రణ్వీర్ సింగ్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం బ్యూటీ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ అని అంటున్నారు క్రిటిక్స్. చూడాలి ఈ సినిమా తర్వాత శార్వరి మెయిన్ లీగ్ లో అడుగు పెడుతుందేమో.